ఇతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. 1978 ఆంధ్ర మొదటి స్టూడియో, హైదరాబాద్ చిత్రలేఖ స్టూడియో. ఈ రైటర్ యొక్క ఒక మాట: మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా అసురుకణం కాదు, నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచున సిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఉపరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను, కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దించే దిక్సూసిని నేను, అగ్ని పద్యం నేను, దగ్ధ గీతం నేను, అక్షర క్షిపణి నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మొట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను, శుష్కించిన పల్లె నుంచి శిథిలమవుతున్న బతుకు నుంచి, స్థూలమైన సూపు నుంచి, పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షం నేలకూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కు చెదరని సత్యం నేను, హింసకు ప్రతిహింసను నేను, హిట్లర్లు హిరణ్య కశుకుల ధ్వంసం నేను, ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అన్వస్త్రం, శత్రువే నా పాదధూళి. అందరూ మేధావులు ఎక్కడ, తాత్పర్యం భావాలు చెప్పనవసరం లేదనుకుంటా. ఇలాంటి గొప్ప రైటర్స్ గురించి, మీ వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది, తెలంగాణ ఆంధ్ర కూడా. థ్యాంక్ యూ శెట్టి సార్.